Hi Andy, this is Anil Vishwanath and congrats to Olga Videos for 18 million subscribers. యాక్చువల్లీ మీ చూసుకుంటే పొలిమేర 1 కావచ్చు 2 కావచ్చు నెవర్ ఎక్స్పెక్ట్ ద నెవర్ అన్నట్టు అసలు ఈయన అంత మంచిగున్న ఆయన అలా తేలుతాడని చెప్పి మేము అసలు అనుకోలేదు రాజేష్ గారిని. సో ఇందులో కూడా అలాంటి ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? వి మే ఫీల్ సమ్‌వన్ ఈస్ ద కల్ప్రిట్. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళు కాదు అన్నట్టు ఉంటాయి సినారియోస్. మీరు ఒక ఒపీనియన్ ఒకరి మీదకి వచ్చేలోపు మళ్ళీ అది మారిపోద్దా? మారిపోతుంది. క్షణానికి మారిపోద్దన్నమాట. సెకండ్ హాఫ్లో అయితే అసలు కంప్లీట్లీ యూ కాంట్ జడ్జ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఓహో ఈడై ఉంటాడు, లేకపోతే ఈడు కాదు, లేకపోతే ఇక్కడ కథ అయిపోయిందేమో, ఇంకా ఉంటుంది కథ అయిపోయింది అనిపించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో కథ తీసుకొస్తూ ఉంటారు. సో అట్లా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ మీరు ఈ ప్లాట్ రాసుకున్నప్పుడు లేదా అనుకున్నప్పుడే యూ థాట్ ఆఫ్ గోయింగ్ అండ్ సేయింగ్ నరేష్ గారికి చెప్దామని అనుకున్నారు. ఎందుకంటే నరేష్ గారు ఆయన కామెడీలో సూపర్ అండ్ అలాగే ఈ సీరియస్ రోల్స్లో కూడా ఈ మధ్యకాలం ఆఫ్టర్ బ్రేక్ ఆ సీరియస్ రోల్స్ ద్వారా ఆయనకు ఒక మంచి సక్సెస్ వచ్చింది. సో అలా అది చూసిన తర్వాత నరేష్ గారిని ఫిక్స్ అయ్యారా, లేదంటే ఇంకెవరు నన్ను అనుకోండో ఇలాంటి ఏమైనా జరిగినాయి? అలా ఏం లేదండి, అసలు ఫస్ట్ నేను ఎవరిని అనుకోలేదు. ఓకే, కథ రాసుకున్నాను. అది నాకు ఇంట్రెస్టింగ్. నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని కథలు నా దగ్గర ఉన్నాయి, ఉన్నట్టు నాకు పాయింట్ వచ్చింది అనుకోండి, నేను అవి పక్కన పెట్టి అది రాసేస్తా. ఫస్ట్ అది ఎప్పుడు తీస్తారో నాకు తెలియదు. ఓకే, సో ఆ పాయింట్ రాసేసుకుంటాను. రాసేసుకుని నా దగ్గర నేను డ్రాఫ్ట్ పెట్టుకుంటాను. మళ్ళీ నాకు ఎప్పుడైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వర్క్ చేస్తా. ఇంట్రెస్ట్ రాకపోతే అది అలాగే వదిలేస్తా. అట్లా ఈ కథని, రైల్వే కాలనీ కథని ఎప్పుడో ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను పొలిమేర 1 అయిపోయిన తర్వాతే ఒక థాట్ వచ్చింది, ఒక న్యూస్ చూసి అక్కడి నుంచి టక్ టక్ అని రాసుకుని అది అలా పెట్టి ఉంచాను. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత నాకు ఏంటంటే ఒకే కథలో ఉంటే కూడా నాకు బోర్ వచ్చేస్తుంది. అంటే ఎక్కువ నేను 100% ఇవ్వలేను దానికి. సో అప్పుడప్పుడు అట్లా కథలు షిఫ్ట్ అవుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు పొలిమేర 3 కూడా అలాగే మధ్యలో రాస్తున్న టైంలో ఐలే ఎవిడెన్స్ ఇంకో కథ రాసుకున్నాను. సో అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఈ మధ్యలో ఈ రైల్వే కాలనీ రాసుకుని అట్లా కంప్లీట్ చేసుకుని వచ్చాను. సో నాకు ఇంకా ఇది ఎప్పుడో అంటే మరీ అంత పాతది కాదు కానీ రీసెంట్గానే రాసుకున్న కథ. అట్లా ఈ కథను రాయటం జరిగింది. అదే నరేష్ గారు ఎప్పుడు తర్వాత అంటే అప్పుడు నేను హీరో నరేష్ గారు అనుకోలేదు. తర్వాత కథ రాసేసిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత నేను అన్నాను ఏంటంటే ఇప్పుడు ఎలాగో మనోడు కొత్త డైరెక్టర్, సరే మీరు ఏ హీరో వచ్చినా కానీ పర్లేదు, నేను చేపించేస్తాను, ఐ విల్ టేక్ ద గ్యారెంటీ ఫర్ ద కంటెంట్. ఇట్లా మాట్లాడితే ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి చిన్నగా ఎందుకు కథ బాగుంది కదా, ఓకే సో ఒక నోన్ ఫేస్కి వెళ్దాం అని ఒక పెద్ద హీరోకి వెళ్దాం అన్నారు. ఫస్ట్ చెప్పిన పేరు ఆయన అల్లరి నరేష్. ఆయన చాయిస్ యాక్చువల్లీ. ఆయన ఆల్రెడీ నాసామి రంగ గారితో ఆ సినిమా తోటి నరేష్ గారితో చేద్దాం అనుకుంటున్నారు. ఆయన ఫిట్ ఇన్ అవుతారా అని అడిగారు. నేను వెంటనే వెంటనే సార్ ఆయన మల్టిపుల్ ఎట్లా అంటే మల్టీ టాలెంటెడ్ ఆయన. అంటే చాలా తక్కువ మంది ఉన్నప్పుడు మనకి టాప్ 5 తీసుకుంటే పర్ఫార్మర్స్లో నరేష్ గారు టాప్ 5లో ఉంటారు మన టాలీవుడ్లో. అంటే అలాగా ఒక ఆర్టిస్ట్, ఆయన ఒక పర్ఫార్మర్. సార్ పేరు చెప్పినప్పుడు ఎందుకు నువ్వు అంటాం. సో ఇమీడియట్గా సార్ నాకు ఓకే, బట్ ఇట్లాగా నేను మరి షో రన్నర్గా ఒక కొత్త డైరెక్టర్గా ఒప్పుకుంటారు లేదంటే ఫస్ట్ కథ చెప్పండి, దాని తర్వాత మాట్లాడదాం అన్నారు. సో అట్లా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి ఒకసారి కథ చెప్పాను ఆయన ఆఫీస్కి వెళ్ళి. కథ విన్న వెంటనే ఆయన అసలు సెకండ్ హాఫ్ అంతా తర్వాత ఏమైంది సరే ఈడికి ఏమైంది మరి ఆడేం చేసాడు ఇట్లాంటి టక 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 క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు అనిల్ ఎలా రాసుకున్నారు ఇది. అప్పటికి ఆయన పొలిమేర చూడాల, నరేట్ చేసేటప్పటికి పొలిమేర హిట్ అయింది, ఆ హిట్ డైరెక్టర్ వచ్చాడు, ఇంతే ఆయన తెలుసు కానీ పొలిమేర 1, 2 చూడలేదు. చూడకుండా ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు కథని. చేసి అసలు ఇది తీయగలడా లేడా అంటే యాజ్ ఇట్ ఈస్ గా అన్న ఒక డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. కొంతమంది చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తారు, ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు ఆయన ఉన్నారు, కథ అయితే నాకు బాగా నచ్చిందండి, యు గో హెడ్ డైలాగ్స్ కంప్లీట్ చేసుకుని రండి అన్నారు. ఆ ప్రాసెస్ లో ఈయన పొలిమేర చూసారంట. నేను అప్పుడు ఏంటంటే వేరే అంటే నేను ఏదన్నా రాసుకోవాలి క్రియేటివ్ గా అనుకున్నప్పుడు బాగా నేను గోవా అక్కడికి వెళ్తా ఉంటాను. సో గోవా వెళ్ళి డైలాగ్స్ అన్ని కంప్లీట్ చేసి 1 వీక్ లో వచ్చేసాం మళ్ళీ నా రైటర్ని తీసుకుని వెళ్ళి. సో వచ్చేసిన తర్వాత అప్పటికి ఆయన ఈ 2 సినిమాలు చూసి ఆయనకి కూడా స్ట్రాంగ్ గా ఓకే డైరెక్టర్ చెప్పినట్టుగా అంటే చేయగలడని నమ్మకం వచ్చింది. సో ఇంకా రాగానే ఆయన ఒక థమ్స్ అప్ చెప్పేశారు. ఇమ్మీడియట్ గా అన్ని టక 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 కదిలిపోయింది అలాగే. సో అంటే లైక్ మీ నుంచే చెప్పొచ్చండి, ఒక సినిమా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చిన్న బడ్జెట్లో తీసి హిట్ కొట్టచ్చు, పెద్ద బడ్జెట్లో కూడా తీసి హిట్ కొట్టచ్చు అని ప్రూవ్ చేసుకోవడానికి వస్తుంది ఈ 12 కాలనీ అని అంటాను నేను. ఏం చెప్తా 12 రైల్వే కాలనీ అంటే ఇది పెద్ద బడ్జెట్ అని కూడా చెప్పను,
నాకు ఎంత పిండిస్తే నేను అంత రొట్టె చేస్తాను అంతే. ఇప్పుడు నాకు దీనికి బడ్జెట్ లేదని చెప్పారు అనుకోండి, నేను అదే బడ్జెట్లో తీస్తాను. ఇప్పుడు చిట్టూరి గారు చాలా బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ నాకు అంత వద్దు, ఇక్కడ ఎంత కావాలో అంత తీసుకున్నా అంతే. ఇప్పుడు ఇది హ్యూజ్ బడ్జెట్ అయిందని చెప్పను, అలానే తక్కువ అని చెప్పను. పొలిమేర 1కి నేను బడ్జెట్లో కష్టపడ్డా, 2కి బడ్జెట్లో కూడా ఇబ్బంది పడ్డా, అదే పొలిమేరకి. అంటే నాకు కావాల్సినంత ఇవ్వాల, ఇక్కడ సఫిషియెంట్గా ఇచ్చారు బడ్జెట్. అలా అని నేను ఎక్కువ వాడలేదు. ఎంత అవసరమో ఎంత నీడెడ్. అంటే ఈ స్టోరీ చూస్తున్నప్పుడు ఓపెనింగ్ షాట్ హిమాలయస్ మంచుకొండల దగ్గరే లైక్ ఓపెన్ అయింది. అంటే చూస్తే అంతా కాలనీలో జరిగింది, ఒక కాలనీకి సంబంధించి అన్న దాంట్లో సడన్ గా ఈ మంచుకొండలు ఎందుకు వచ్చాయంటే ఏం చెప్తారు? కదా అట్లా వైడ్ స్ప్రెడ్ అయిందని చెప్తా. ఇప్పుడు ఇంకా ముంబైలో ఉంది కదా, ముంబైకి వెళ్తాము, కాశ్మీర్లో ఉంది, ఇక్కడ వరంగల్లో ఉంది. సో ఇట్లా 3 చోట్ల మనకి కథ జరిగింది అనమాట. నేను ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రెస్ మీట్లో అడగడం జరిగింది. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. కాకపోతే అప్పుడు కామాక్షి గారిని అడిగాను, వై ఓన్లీ కామాక్షి? అంటే మీకు ఖచ్చితంగా హిట్ వస్తుంది అంటే కామాక్షి లక్కిచామని అనుకోవాలా, లేదంటే లేదు ఈ కథకి నిజంగానే కామాక్షి సూట్ అవుతుంది అని అనుకోవాలా, లేదు షీఈస్ మోర్ దెన్ మా ఫ్రెండ్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎదిగితే బాగుంటది అని ఇలాంటి ఒక ఆస్పెక్ట్ అనుకోవాలా? అంటే చెప్పాలి అంటే ఈ కథకి ఇప్పుడు నాకు ఒక ఆరాధన అనే ఒక క్యారెక్టర్ కావాలి. ఓకే. సో కామాక్షి కాకపోయినా వేరే ఎవరైనా దానికి సెట్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ నేను కథ రాసుకున్న తర్వాత కామాక్షి ఎందుకు కాకూడదు, ఇప్పుడు నా ప్రొడ్యూసర్ కూడా వచ్చి ఫస్ట్ మీది హిట్ కాంబినేషన్ ప్రీవియస్గా చేశారు కదా, ఆవిడ పెడదామా అని ఆయన ఒక మాట అన్నారు. అప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ కామాక్షిని ఆడిషన్ చేశాను. ఫస్ట్ మళ్ళీ ఈ కథకు కూడా ఓకే, నేను ఆడిషన్ చేయకుండా నేను అసలు ఏ క్యారెక్టర్ ఇవ్వను. ఇప్పుడు కామాక్షి వాళ్ళ మదర్ క్యారెక్టర్ మధుమణి గారు చేశారు. మధుమణి గారికి ఆవిడ అంత ఎక్స్పీరియన్స్డ్ ఉండి ఆవిడని కూడా పిలిచి మ్యామ్ ఏమనుకోవద్దు, నాకు ఆ క్యారెక్టర్ కనపడాలి మ్యామ్ అని చెప్పి ఆవిడని కూడా ఒక సీన్ ఇచ్చి అదే కాస్ట్యూమ్ లో ఆడిషన్ చేసాం. సో అంటే ఒకటి నాకేంటంటే వీళ్ళు చేసేస్తారులే అలా ఇలా అని డైరెక్ట్ సెట్ మీదకి వెళ్ళిపోయి అక్కడ బౌన్సర్ నాకు ఫీల్ అవటం నాకు ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి అర్రే తప్పు చేశాను అని ఫీల్ అవ్వకుండా, ఇప్పుడు ఒక్కొక్కసారి ఎంత మంచి పర్ఫార్మెన్స్ అయినా కెమెరా ముందుకు వెళ్ళాక మనకి కనపడరు, మన క్యారెక్టర్ మనకు కనపడదు. సో అప్పుడు నేను మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ముందే నేను ప్రతి క్యారెక్టర్కి, ఇప్పుడు అర్లర్ నరేష్ కాబట్టి హీరో కాబట్టి నేను అది ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయా, కానీ మిగతా ప్రతి క్యారెక్టర్ నేను అనుకుని చేసుకుని వాళ్ళకి ఆడిషన్ చేసుకుని దాని తర్వాత నేను వెళ్ళాను అనమాట. అట్లాగే కామాక్షిని కూడా పిలిచి ఆ టైంకి తను చాలా బిజీగా కూడా ఉన్నారు, వేరే ప్రాజెక్ట్స్ ఏవో చేసుకుంటూ. సో నేనేమన్నానంటే ఫస్ట్ పిలిచి ఒకసారి నేను కథ చెప్తాను, నీకు నచ్చింది అనుకుంటే ఆడిషన్ చేద్దాం, అప్పుడు దాని తర్వాత మనం కాల్ తీసుకుందాం. తను కూడా ఏంటంటే అనిల్ గారు అడిగారు కదా అని చెప్పేసి ఏది పడితే తను కూడా కథ ఏంటి అంటారు. సో ఇట్లా ప్రొఫెషనల్ గా అది ఉండటం చాలా మంచిది. ఇప్పుడు నాకు బాగా తెలుసు అలా అని చెప్పేసి నేను ప్రతి దాంట్లో పెట్టేప్పుడు నా నెక్స్ట్ 2 సినిమాలు తనకు ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఇలా ఎందుకు మళ్ళీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఏమో ఓకే అనుకుంటే చేయొచ్చేమో కదా. నెక్స్ట్ దానికి ఆల్రెడీ నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నా ఎవరితో వెళ్ళాలి అనేది. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఏంటి అంటే నాకు ఒక వ్యాక్యూమ్ ఉందనమాట, హీరోయిన్ ఎవరు అనుకున్న టైంలో ప్రొడ్యూసర్ గారు ఈ మాట అన్నారు. నాకు కూడా ఒక వెల్ ఫైన్, ఎందుకు వేరే వాళ్ళతో వెళ్ళటం, ఇప్పుడు నా కెమెరామెన్ తోటే వెళ్ళాను, నాకున్న టీం తోటే వెళ్ళాను, గెటప్ సీన్ కూడా అంటే నాకు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అతన్ని కూడా ఒక మంచి రోల్లో పెట్టాను. వైవ హర్ష కూడా నాకు 28 నుంచి తెలుసు, అట్లా నా టీం తోటే వెళ్ళాను అనమాట. అట్లా నేను అమ్మాయి కూడా ఆడిషన్ చేసి తర్వాత లుక్ టెస్ట్ చేసి మళ్ళీ కాస్ట్యూమ్స్లో చూసి, అదే ఆరాధన కాస్ట్యూమ్లో చూసి నాకేంటంటే క్రిస్టియన్ లా కనపడాలి. ఇప్పుడు పక్కింట్లో ఉన్న ఒక, ఇప్పుడు ఏంటంటే ఆవిడ వేరే మతస్థురాలు కథపరంగా, సో ఆ లుక్ కూడా ఉండాలి మనకి. లేదు హిందువులాగా పూజలు చేసుకునేలా కనపడ్డారు అనుకోండి, అప్పుడు నాకే అరే సెట్ అవ్వదులే అని అట్లా అనిపిస్తుంది. సో అలా లుక్ లో కూడా చూసి అప్పుడు నేను ఫైన్ చేసి, అది కూడా అప్పుడు కూడా ఫైనల్ చేయలేదు, నరేష్ గారికి చెప్పి సార్ ఇట్లాగా అనుకుంటున్నాను సార్ నేనంటే, మీకు ఓకే కదా, మీరు క్లారిటీగా ఉన్నారా అన్నారు. క్లారిటీ సార్ డన్, ఓకే గో హెడ్ అన్నారు ఆయన. Hi, congratulations Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.